ప్రశంసలను పొంది ఆ ముళ్ళు పాపాన్ని 101 భాగాలు చేసి ప్రాణులందరిపై పడేశారు. నహుషుని భ్రూణహత్య చేసిన వాడిగా నిర్ణయించి యాగాల్లో నీకు హవిస్సులను ఆహుతిని ఇవ్వమని చెప్పారు. ఇచ్చుత్వాతే మహాత్మాన సర్వే తత్వార్థదర్శిన ఋషయో యత శాంత తంసా ప్రత్యవేదయాన్. ఆ రీతిగా పలిగి తత్వార్థద్రష్టులు మహాత్ములు అయిన ఋషులు యతులు తపస్సు ద్వారా విషయాన్ని గ్రహించి నహుషుడు అజ్ఞానంతో తప్పు చేశాడు కాబట్టి నిర్దోషి అని భావించి శాంతించారు. ఈ దృశాన శివాన్ ఘోరాన్ ఆచారానిహ జాజలే కేవలాచరితత్వాత్తు నిపుణో నావబుజ్యతే. ఓ జాజరి, ఇటువంటి ఘోరాచారాలు అమంగళాచారాలు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మనకన్నా ముందున్న వారు ఆచరించారన్నది ఒక్కటే ఇక్కడ కారణం. కానీ నీవు నేర్పరివై కూడా దాన్ని గ్రహించలేకుండా ఉన్నావు. కారణాత్ ధర్మమందిచ్చే నలోకచరితం చరేత్ యోగన్యాద్యశ్చ మాం స్తౌతి తత్రాపి శృణుజాజరే సమో తాపసి మే శాతం నహి మేస్తి ప్రియా ప్రియం ఏతదీదృశకం ధర్మం ప్రశంసంతు మనీషిణః. హేతుబద్ధంగా ధర్మాన్ని ఆచరించాలి కానీ ఎవరో చేశారు కదా అని మనం చేయకూడదు. ఓ జాజలి, నన్ను హింసించేవారు ఉంటారు, స్తుతించేవారు ఉంటారు. దాని గురించి చెప్తా విను. వారిద్దరూ నాకు సమానులే, నాకు ప్రియాప్రియాలు లేవు. ఇటువంటి ధర్మాన్నే ధీమంతులు అభినందిస్తారు. ఉపపత్వా హి సంపన్న యతిభిశ్చైవ సేవ్యతే సాత్తం ధర్మశీలైశ్చ నిపుణోపలక్షిత. ఇదే యుక్తి సంపన్నం. యతులు కూడా దీన్నే సేవిస్తారు. ధర్మశీలులైన మనుషులు బాగా విచారించి సదా అనుష్ఠించే ధర్మం ఇదే. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి తులాధార జాజలి సంవాదే 2,200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 262వ అధ్యాయం. రేపు మనం 263వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.